ఈ ప్లాట్ఫామ్ గారిని ఇక్కడెవరు కూర్చొనిచ్చారు? బయటికి పోరా అని టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తున్న ఆకాష్ని ఆవేశంగా తిట్టింది మీరా. సిటీలోని లగ్జరియస్ మ్యాన్షన్లో జరుగుతున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మొత్తం సెలబ్రిటీ గెస్ట్స్తో నిండిపోయింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి ఏమాత్రం తీసిపోని ఆ ఫంక్షన్లో తన భర్తను మీరా అవమానించడంతో పక్కనే ఉన్న ఐశ్వర్య కోపంగా పైకి లేచి, హోల్డ్ యూర్ టంగ్ మీరా, నోటికి ఎంతొస్తే అంత అనేడివినా? నీ బావగా నువ్వెప్పుడూ నా హస్బెండ్ని గౌరవించలేదు. కనీసం మనిషిగా అయినా ట్రీట్ చేయలేవా? నువ్వు నా చెల్లెవని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఏదో ఇష్యూ జరుగుతుందని గమనించి మీరా హస్బెండ్ వివేక్ అక్కడికొచ్చి, మొగుడిని బాగానే వెనకేసుకొస్తున్నావు ఐశ్వర్య. ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈవెంట్లో ఒక ప్లేట్ ఫుడ్ కాస్ట్ నీ హస్బెండ్ 2 నెలల శాలరీ తెలుసా? ఇలాంటి అనాకాని వెధవని పెళ్లి చేసుకునేదే కాకుండా మాకు లెక్చర్లు ఇస్తున్నావా అని అన్నాడు. ఐశ్వర్యకి కోపం కట్టలు తెంచుకోవడంతో, వివేక్, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అంటూ చెయ్యెత్తి కొట్టడానికి సిద్ధపడింది. మీరా కూడా అంతే ఆవేశంగా, స్టాప్ ఇట్ ఐషు, నా హస్బెండ్ని అనే రైట్ నీకు లేదు. పెళ్ళైన తర్వాత కూడా విడివిడిగా ఉంటున్న మీ ఇద్దరూ అసలు భార్యాభర్తలే కాదు అని పక్కకు తిరిగి, సెక్యూరిటీ, కాసేపట్లో మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు, ఈ చెత్తని బయటికి తోసి పడండి అని ఆర్డర్ చేసింది. వెంటనే 2 సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి డిన్నర్ చేస్తున్న ఆకాష్ని పైకి లేపి 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకుని విసురుగా మ్యాన్షన్ బయటికి తీసుకువెళ్లబోయారు. అప్పుడే పెద్దగా సైరన్ శబ్దం చేసుకుంటూ మినిస్టర్ కాన్వాయ్ అక్కడికొచ్చి ఆగింది. ముందు వరుసలో ఉన్న కార్ నుంచి మినిస్టర్ కిందికి దిగ్గానే దాదాపు 10 కార్లలో నుండి ఆర్మ్డ్ కమాండోస్ ఎస్కార్ట్గా బయటకు దిగారు. మీరా తన హస్బెండ్తో కలిసి మినిస్టర్కి వెల్కమ్ చెప్తూ ఉండగా దూరంగా సెక్యూరిటీ వాళ్ళు తీసుకువెళ్తున్న ఆకాష్ని చూసి మినిస్టర్ షాక్ అయ్యాడు. వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి, ఆకాష్ గారు, మీరేంటిక్కడ? నేను చాలా రోజులుగా మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సెక్యూరిటీ వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు సెంట్రల్ మినిస్టర్. మీరా కంగారుగా అక్కడికొచ్చి, సారీ సార్, ఇతని వల్ల మీకేమైనా ప్రాబ్లం జరుగుంటే మమ్మల్ని క్షమించండి. ఇతను ఒక వేస్ట్ ఫెలో, మా ఇంట్లో పనివాడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, షట్ అప్ అని మినిస్టర్ గట్టిగా అరిచాడు. దాంతో మీరా ఇంకా వివేక్ మినిస్టర్ వైపు బిత్తరు చూపులు చూశారు. ఇంకొక్క మాట మాట్లాడితే నా కమాండర్స్ మిమ్మల్ని షూట్ చేసి పడేస్తారు అని మినిస్టర్ అందరికీ వార్నింగ్ ఇచ్చి, రండి ఆకాష్, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఆకాష్ చేయి పట్టుకుని నెమ్మదిగా తన బుల్లెట్ ప్రూఫ్ కార్ వైపు తీసుకెళ్లాడు మినిస్టర్. తన హ్యాండ్ కఫ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్న ఆకాష్ వెనక్కి తిరిగి మీరా వైపు ఫుల్ యాటిట్యూడ్తో చూసి కార్లో ఎక్కి కూర్చున్నాడు. మినిస్టర్ కార్ వేగంగా ముందుకు వెళ్తూ ఉండగా ఆకాష్ ఆలోచనలు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి. 3 సంవత్సరాల క్రితం తల్లి చనిపోయిన బాధలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జేబులో 200 రూపాయలతో విజయవాడ చేరుకున్నాడు ఆకాష్. నైట్ అంతా బస్టాండ్లోనే పడుకుని ఉదయమే రోడ్డు మీద ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. టీ తాగుతూ ఉండగా వేగంగా వెళ్తున్న ఒక కారు సడన్ గా లారీ అడ్డు రావడంతో లెఫ్ట్ సైడ్కి కట్ చేసి అదుపు తప్పి ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోయింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడం వల్ల ఆకాష్ కంగారుగా ఆ కారు దగ్గరికి వెళ్లి చూశాడు. డోర్ ఓపెన్ చేయగానే రక్తపు మడుగులలో ఉన్న ఒక 50 ఏళ్ల వ్యక్తి కింద పడ్డాడు. ఆకాష్ ఆయన్ని జాగ్రత్తగా పట్టుకోగా, హెల్ప్ హెల్ప్ అని ఆయాసపడుతూ అన్నాడు. టెన్షన్ పడకండి సార్, నేను మిమ్మల్ని కాపాడుతాను, అంబులెన్స్ అంటూ గట్టిగా అరిచాడు ఆకాష్. ఆ పెద్ద అయిన ఆకాష్ని వారించి, బాబు, నా పేరు చంద్రకాంత్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి ఊరి చివరున్న టిన్ ఫ్యాక్టరీలో ఇవ్వగలవా అని ఒక బ్రీఫ్ కేస్ ఇంకా విజిటింగ్ కార్డు ఇచ్చాడు. నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను సార్, ముందు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాలి అని అంటూ ఉండగానే చంద్రకాంత్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆకాష్ వెంటనే టీ షాప్ ఓనర్ సహాయంతో అంబులెన్స్కి ఫోన్ చేసి చంద్రకాంత్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆలస్యం చేయకుండా చంద్రకాంత్ చెప్పిన టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లాడు. చేతిలో బ్రీఫ్ కేస్ చూసి గేటు దగ్గరున్న బౌన్సర్స్ లాంటి గార్డ్స్ ఆకాష్ కళ్లకు గంతలు కట్టి ఫ్యాక్టరీలోని ఒక సీక్రెట్ ఆఫీస్కి తీసుకెళ్లారు. కళ్లకు గంతలు తొలగించగానే చుట్టూ చూసిన ఆకాష్కి అదొక అండర్ గ్రౌండ్ డెన్ లాగా అనిపించింది.
బ్లాక్ సూట్ వేసుకుని ఫ్రెంచ్ బియర్డ్తో ఉన్న వ్యక్తి ఆకాష్ దగ్గరికొచ్చి, నువ్వెవరు? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. అదంతా చెప్పే టైం లేదు, ముందు ఈ బ్రీఫ్ కేస్ తీసుకోండి అని చెప్పి ఆకాష్ తన చేతిలో ఉన్నది వాళ్ళకి అందించాడు. అవునులే, అదంతా మాకు కూడా అవసరం లేదు అని బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు ఆ వ్యక్తి. నేనిక వెళ్తాను అని ఆకాష్ అనగానే ఇద్దరు గార్డ్స్ మళ్ళీ అతని కళ్లకు గంతలు కట్టబోయారు. ఈ బిల్డప్ అంతా అవసరమా అని ఆ గార్డ్స్ని అడిగాడు ఆకాష్. ముందు నుంచే వారి ప్రవర్తన ఆకాష్కి అనుమానంగా అనిపించింది. వచ్చిన పని అయింది కదా, కామ్గా చెక్కి సంబంధం లేని విషయాల్లో కల్పించుకోవాలని చూస్తే నీకే ప్రమాదం అని ఫ్రెంచ్ బియర్డ్ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు గార్డ్స్ ఆకాష్ కళ్లకు గంతలు కట్టి మళ్లీ వచ్చిన దారిన తీసుకువెళ్లడం ప్రారంభించారు. అప్పుడే ఆ గది వెనక నుంచి అంటూ ఒక మూలుగు వినిపించింది. ఆకాష్కి అనుమానం మరింత బలపడ్డంతో కళ్లకున్న గంతలు తొలగించాలని చూశాడు. వెంటనే ఒక గార్డ్ అతని చెయ్యి వెనక్కి వంచాడు. ఆకాష్కి ఏదో తేడాగా అనిపించి బలంగా చెయ్యి విదిలించగానే ఆ గార్డ్ గాలిలో గుండ్రంగా తిరిగి కింద పడ్డాడు. అది గమనించి పక్కనున్న మరో గార్డ్ పిడికిలు బిగించి ఆకాష్ ముఖంపై పంచ్ చేయాలని చూశాడు. వేగంగా వచ్చిన అతని చేతిని గట్టిగా పట్టుకుని పక్కకి వంచి కడుపులో గుద్దాడు ఆకాష్. దానితో ఆ గార్డ్ దూరంగా వెళ్లి ఒక ఖాళీ డబ్బాకి గుద్దుకుని కింద పడ్డాడు. ఆకాష్ ఏమీ ఆలోచించకుండా మూలుగుతూ వినిపిస్తున్న వైపు వెళ్ళగా అక్కడ ఒక డోర్ కనిపించింది. బలవంతంగా డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. లోపల ఒక అందమైన అమ్మాయి తాళ్లతో కుర్చీకి బంధించబడి ఉంది. ఆమె అరుపులు బయటికి వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆకాష్కి వెంటనే సిట్యుయేషన్ అర్థమవడంతో అక్కడున్న నలుగురు రౌడీల్ని పచ్చడి కింద కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చాడు. అసలెవరు నువ్వు? మా డాడీ ఎక్కడున్నారు అని బయటకొచ్చిన తర్వాత ఆకాష్ని అడిగింది ఆ అమ్మాయి. టెన్షన్ పడకండి, మీ డాడీకి ఏం కాలేదు అని జరిగిందంతా ఆమెకి వివరంగా చెప్పాడు ఆకాష్. నేను వెంటనే మా డాడీని చూడాలి అని కంగారుగా అంది ఆ అమ్మాయి. ఆకాష్ అటుగా వెళ్తున్న ఒక కార్ని లిఫ్ట్ అడిగి ఆ అమ్మాయితో పాటు హాస్పిటల్కి చేరుకున్నాడు. దారి మధ్యలో తన పేరు ఐశ్వర్య అని, ఆమె చంద్రకాంత్ కూతురు అని తెలుసుకున్నాడు. హాస్పిటల్కి రీచ్ అవ్వగానే ఐశ్వర్య హడావిడిగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి, మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది ఐశ్వర్య. నో ప్రాబ్లం, ఇప్పుడు ఆయన సేఫ్గానే ఉన్నారు. కొన్ని మైనర్ ఇంజరీస్ అవ్వడం వల్ల 2 days ఇక్కడే రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పాడు డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అని కొంచెం ఎమోషనల్గా అంది ఐశ్వర్య. డోంట్ థ్యాంక్ మీ, సమయానికి మీ ఫాదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆ యువకుడు. మీరు థ్యాంక్స్ చెప్పాలంటే అతనికి చెప్పండి అని నవ్వుతూ సమాధానం చెప్పాడు డాక్టర్. ఆకాష్ అక్కడ కనిపించకపోవడంతో, ఇంతకుముందు నాతో ఒక అబ్బాయి వచ్చాడు కదా, అతనెక్కడున్నాడు అని అడిగింది. తెలియాలంటే ఇప్పుడే పాకెట్ FM ఇన్స్టాల్ చేసుకుని ద బాస్ స్టోరీతో పాటు ఎన్నో ఆసక్తికరమైన కథలను వినేయండి.